హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అంబు కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో పచ్చి రొయ్యలు బీరకాయ కూర ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అసలు రొయ్యలకి మ్యారినేషన్ కూడా అవసరం లేదండి. క్విక్గా ఎప్పుడైనా ఇలా కూర ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చేసుకోవడం కూడా చాలా తేలికండి. మరి ఇంత సింపుల్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను ఈ కూర కోసం ఒక హాఫ్ కేజీ వరకు రొయ్యల్ని శుభ్రంగా ఇలాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రొయ్యల్లోకి గాను నేను పావు కేజీ వరకు బీరకాయలు తీసుకొని పైన పీల్ ఆఫ్ చేసేసి ఇలా ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఈ కూర కోసం ఒక 2 పెద్ద ఉల్లిపాయలని అలాగే 3 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకోవాలి. అలాగే ఒక టమాటా కూడా కట్ చేసుకోండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలండి. ఇదంతా కూడా సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన అంతా పోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ రొయ్యల్ని వేసుకోవాలి. రొయ్యల్ని వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇందులోంచి వాటర్ అంతా సపరేట్ అవుతుందండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయల్ని అలాగే టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి. వేసుకున్నాక ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే రుచికి సరిపడంత ఉప్పు అలాగే కారం కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలాగా బీరకాయలు వేసిన తర్వాత ఉప్పు కారం అన్నీ వేస్తే ఈక్వల్గా బీరకాయకి రొయ్యలకు కూడా ఉప్పు కారం చక్కగా పట్టి రుచిగా ఉంటుందండి కూర. ఇలా కలుపుకొని మూత పెట్టుకోండి. ఇందులోంచి వాటర్ అంతా కూడా సపరేట్ అవుతుంది. మన బీరకాయల్లో చూసారా వాటర్ అంతా పైకి వచ్చింది. ఇంకా మనం ఎక్స్ట్రా వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదండి. ఈ బీరకాయలోని అలాగే ఫ్రాన్స్లోని వాటరే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఈ వాటర్ అంతా కంప్లీట్గా డ్రై అయ్యే వరకు కొంచెం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత కూర చక్కగా ఉడికిపోయిందండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్క నిమిషం లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యలు బీరకాయ కూర రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే ఇంకా రొయ్యల రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అలాగే బీరకాయ ఎండు రొయ్యలతో కూడా కర్రీ చూపించానండి. ఆ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.